హాయ్ హలో నమస్తే. ఈ ఏప్రిల్ 25న ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ అయితే మన ముందుకు వస్తోంది. మన ఇద్దరి ప్రేమ కథ అంట. వాళ్ళ ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం. కానీ మనతో పాటు ముగ్గురున్నారు. కానీ స్టోరీ టైటిల్ వింటుంటేనేమో ఇద్దరి ప్రేమ కథ అని పెట్టుకున్నారు. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటో, ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు మన ఇద్దరి ప్రేమ కథ టీం ఉన్నారు. హాయ్ అండి. హలో హాయ్. ఎలా ఉన్నారు? చాలా కలర్ఫుల్గా ఉన్నారు. కానీ టైటిల్ ఏమో పెట్టుకోవడానికి ఇద్దరు ప్రేమ కథ అని పెట్టుకున్నారు. మరి ఏ ఇద్దరు ప్రేమ కథ మీరే చెప్పాలి, మధ్యలో ఉన్నారు కాబట్టి. ఇద్దరు ప్రేమ కథ అంటే మా ఇద్దరి ప్రేమ కథ కాదండి, చూసేవాళ్ళు ఇద్దరితో ప్రేమ కథ. అవునండి, అలా అవునా? ఇద్దరితో ప్రేమ కథని మా ఇద్దరు ప్రేమ కథ అని పెట్టుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో, సినిమా చూడడానికి వచ్చారో, వాళ్ళు ట్రావెల్ అవుతారు ఈ మూవీతో. సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. ఇది నా ప్రేమ కథే అని, అదే ఇది. అండ్ అయితే ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి కాబట్టి, అండ్ లవ్ స్టోరీస్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏంటి మీ లవ్ స్టోరీలో డిఫరెన్స్ ఏంటి? ఏదో డిఫరెంట్ స్టోరీ తెలిస్తేనే కదా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. అవునండి, అదే చెప్తున్నాను కదా. ప్రతి ఒక్కళ్ళకు లవ్ స్టోరీ ఉంటుంది. సో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అరే ఇది మన పక్కన తిరుగుతుంటాడు వీడు ఎప్పుడు, అలా ఆ ఫీల్లో ఉంటారు. సో అలా కనెక్ట్ అయిపోతారు. అంటే ఎక్కడో మన మధ్య జరుగుతున్న స్టోరీ అని ఫీల్ అవుతారు కాబట్టి బాగా కనెక్ట్ అయిపోతారు అంటారు. అండ్ మీరంటే స్కూల్ చదువుతున్నారండి? లేదు, కాలేజ్ చదువుతున్నారు. ఓకే, ఏజ్ చెప్పగలుగుతారా? అంటే మరీ చిన్నపిల్లలాగా ఉన్నారు, అప్పుడే హీరోయిన్ అయిపోయారని డౌట్ వచ్చింది. కాకినాడ అమ్మాయి. ఓకే, అయితే ఇద్దరు తెలుగు అమ్మాయిలనే పెట్టుకున్నారు. పర్ఫెక్ట్. మీరు తెలుగు అమ్మాయి? తెలుగు. ఓకే, సూపర్. ఇది మాకు కావాల్సింది. సో మీ రోల్ గురించి చెప్తారా? అదే కొంచెం సిగ్గు మొహమాటం అలా కనిపిస్తున్నారు. మీరు ఎంత చెప్పాలనుకుంటున్నారు అంత చెప్పండి మీ రోల్ గురించి. నా రోల్ గురించి అంటే చాలా ఇన్నోసెంట్ రోల్ అనమాట, కానీ బయట అలా ఉండను. అవునా? అంటే నేను ఇన్నోసెంట్ అనుకున్నాను. అయ్యయ్యో, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా మిమ్మల్ని. చెప్పండి అయితే. మీకు అయితే క్వైట్ ఆపోజిట్లో ఉంటాను అనమాట రోల్కి నేను. ఓకే, అంటే సినిమాలో మీ క్యారెక్టర్ కానీ, అంటే మీది కానీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎక్కడో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయాల్సిన పరిస్థితులు ఏమన్నా వచ్చాయి? లేదు. అంటే లోపల ఉన్న రౌడీ ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తుంటాయి కదా, ఇన్నోసెన్స్ చూపించాలంటే కొంచెం కష్టమే అవును. లేదు, అంటే ఒక్కొక్కసారి ఉంటా, కానీ క్లోజ్ అయితే తెలుస్తుంది. ఓకే, మీరు కూడా అంతేనా ఇన్నోసెంట్? లేదు, నేను బయట అంత మూవీలో కాస్త డిఫరెంట్గానే చూపించారు. బట్ ఎన్ని ఇయర్స్ నేను ప్రీవియస్ చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ది బెస్ట్ అయితే చూపించారు డైరెక్టర్ గారు నన్ను. అంటే మీ సినిమాలో ఇప్పుడు జనరల్గా అంటే మెయిన్గా తెలుగు అమ్మాయిలకి ఒక రోల్ వచ్చింది అంటే వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ అవి బాగా వస్తాయి. సో అంటే ఆ సిచ్యువేషన్ ఏంటో బాగా అర్థమవుతుంది కాబట్టి వస్తుంది అంటారు. సో మీకు అలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు నెక్స్ట్ ఇంకా మంచి క్యారెక్టర్స్ రావడానికి ఇంపాక్ట్ చూపించే అంత మంచి క్యారెక్టర్? 100% అయితే చెప్తాను. ఈ మూవీ వల్ల తర్వాత నా ఫ్యూచర్ ఇంకాస్త బెటర్ అవుతుంది, బ్రైట్ అవుతుంది అని అయితే 1000% నాకు నమ్మకం ఉంది. అంటే డైరెక్టర్ గారు నా యాక్టింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ బాగా తీసుకెళ్లారు. అండ్ ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, అంటే ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో, సో ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు అమ్మో ఆయన డైరెక్టర్ గారు కదా అనే ఒక ఫీలింగ్, ఎక్కడో లోపల భయం అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరిలో? భయం ఇన్ ద సెన్స్, ఎప్పుడైతే స్టోరీ సీన్ నరేట్ చేస్తారో, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు, ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సీరియస్గా ఉంటారు. వెన్ ఎవర్ సెట్కి వచ్చేసి ఇప్పుడు మేము షార్ట్కి వెళ్ళిపోతున్నాం, రెడీగా ఉన్నాం షార్ట్ కన్నా, కానీ కథం మళ్ళీ ఎట్లా ఏమంటారు జల్సాగా ఒక పిల్లలు ఎంత ఆడుకుంటూ యాక్టివ్గా ఎలా ఉండిపోతారో అలా అయిపోతారు మాతో, మళ్ళీ జోకులు వేసుకుంటూ. ఎమోషన్ సీన్స్ అప్పుడు కూడా నవ్వాము అనేసి అంటే ఓవరాల్ డైరెక్టర్ గారి వల్లే. ఓకే, మీకేమనిపించింది ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు? చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ మూవీ. స్టార్టింగ్ నుంచి భయంగా ఉంది, ఎలా ఉంటుంది సెట్స్కి వెళ్ళిన తర్వాత అని చాలా భయం ఉండేది. కానీ వెళ్ళిన తర్వాత అలా ఏం లేదు, చాలా కూల్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఈ ద్విపాత్రాభినయం కాదు, చాలా పాత్రలు ఇందులో ఉన్నాయి కాబట్టి, అంటే ఇన్ని పడవల మీద కాలేసినప్పుడు అవన్నీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సో మీరు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేశారు ముందు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం అండి నాకు బాగా సపోర్ట్ చేశారు. దాంతోపాటు మా హీరోయిన్స్ ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, మేము సెట్స్కి వెళ్ళాక అక్కడేం అర్థం కావట్లా. తనేమో కొత్త, తనేమో ఆల్రెడీ చేసింది, ఎలా ఉంటుంది, ఏం చేస్తాము, ఎలా అనుకుంటున్నా. కానీ ఒక 2 days షూట్ చేశాక అర్థమైంది చాలా బాగా వచ్చింది, బాగా చేస్తున్నారని. సో అలాగే ఇంకా కంటిన్యూ చేసాం. సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసామండి 27 daysలో. సింగిల్ షెడ్యూల్? అవునండి. ఓకే, అంటే ఎక్కడెక్కడ షూట్స్ అవి చేశారు? ఇది బాపట్ల జిల్లా చీరాల,
వేటపాలెం అక్కడ చేసాం. ఓకే, అంటే ఎక్కువ సీన్స్ సముద్రంలో అలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో ఈ స్టోరీ అంతా ఆ సముద్రం చుట్టూ అలా ఏమైనా తిరుగుతుందా? అలా ఏం లేదండి, జస్ట్ కొన్ని సీన్స్ ఉంటాయి అక్కడ. సో ఒక కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ అండి. సో ప్రతి ఒక్కళ్ళకి అంటే కనెక్ట్ అవుతుంది ఇది బాగా. అంటే ఎమోషన్స్ ఉంటాయండి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీది కూడా ఫస్ట్ మూవీయే కదా? ఎందుకు ఫస్ట్ మూవీ? అంటే లవ్ స్టోరీతోనే రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే లవ్ స్టోరీ కాదండి నేను అనుకుంది, ఇది ఒక ఒరిజినల్ స్టోరీ, రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. సో దీన్ని ఏంటంటే ఎలా దీన్ని అంటే ఇప్పుడు చాలా సినిమాస్ వస్తున్నాయండి లవ్ స్టోరీస్, అందరూ చూస్తూనే ఉన్నాం. సో కొత్తగా ఏదైనా చూపించాలి, మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి, కొత్తగా ఉండాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, ఎలా అని చూస్తూ కథ రెడీ చేసుకున్నాను, దాని మీద వర్క్ చేసాం, ఫైనల్లీ కంప్లీట్ చేసాం. అండ్ అంటే క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే చాలా టైం పట్టుండొచ్చు అండ్ చాలా కష్టపడి ఉంటారు. ఎలా సెలెక్ట్ చేశారు అండ్ ఇంతమందిని ఎలా గ్యాదర్ చేశారు? మెయిన్గా ఎలా అంటే ఫస్ట్ చూసాను, చాలా ఆడిషన్స్ పెట్టాము, చూస్తున్నాం. దీంట్లో అంటే కొంచెం అనుకున్న ఎవరిని తీసుకుంటే బాగుంటుందని చూసాం. సో ఆడిషన్లో వీళ్ళిద్దరూ ఇదయ్యారు. సో తనకు ఆడిషన్ ఏం లేదు, తనకైతే తీసుకున్నాం. నేను అనుకున్నాను క్యారెక్టర్ ఎప్పుడైతే రాసుకుంటున్నామో అప్పుడే డిసైడ్ అనమాట, ప్రియా ఉంటే బాగుంటుంది అని. సో అలాగే అప్రోచ్ అయ్యాం, అయిపోయింది. ఎందుకు అంటే మీకు సినిమా అంటే అంత పిచ్చా? అవునండి. ఎప్పటి నుంచి అంటే ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు నేనే సినిమా తీయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు మీరు? నేను అంటే నాది 10th అయిపోయిందండి. 10th తర్వాత డిప్లొమా చేశాను. తర్వాత బాంబే నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసాను అనమాట. బాంబేలో ఉండేవాడిని ఫస్ట్. సో అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. అలా కెమెరా డిపార్ట్మెంట్లో అలా చేస్తూ సో డైరెక్షన్ అంటే నాకు ఇంట్రెస్ట్. సో ఎలా చేయాలి అంటే ముందు నాకు వర్క్ తెలియాలి కదా, దానికోసం చేశాను. సో ఫైనల్లీ కంప్లీట్ చేశాను. అండ్ మీరు అంటే ఫస్ట్ మూవీ అంటున్నారు, చాలా టెన్షన్ పడ్డాను అంటున్నారు. సో ఫస్ట్ డే కెమెరా ఫేస్ చేసేటప్పుడు లోపల ఎలా ఉంది అది మీరు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇంటర్వ్యూస్లో. లేదు, స్టార్టింగ్ భయం ఉండే, కానీ సార్ సపోర్ట్ చేశారు చాలా. లేదు, ఫస్ట్ డే మీరు కెమెరా ముందు నిలబడి యాక్ట్ చేస్తున్నారు, అప్పుడు ఆ మూమెంట్లో చాలా నర్వస్ ఫీల్ అయ్యా ఫస్ట్ అయితే. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయినా అంటే అలా ఫీల్ అయ్యేలా చేసిన వ్యక్తులు ఎవరు? ఫస్ట్ మమ్మీ, ఓకే, తర్వాత సార్. అండ్ మీరు అంటే ముందు నుంచి యాక్టర్ అవ్వాలి ఇలా ఏమన్నా యాక్టింగ్ నేర్చుకోవడం ఇలా ఏమన్నా చేస్తారు? నేర్చుకోవడం ఏం లేదు, ఓన్ యాక్టింగ్. ఓకే, అంటే ఆడిషన్స్ ముందు నుంచి ఇస్తూ ఉన్నారా చాలా మూవీస్కి? వాటి లేదు, ఫస్ట్ ఆడిషన్ ఎలా సార్? అంటే వచ్చింది వాళ్ళ మదర్ తీసుకొచ్చారు. ఇంకా తనకంటే ముందు ఒక ఇద్దరు వచ్చారు. సో తను వచ్చింది, చేస్తావా అన్న. సరే ఆడిషన్ చేయన్నా, నా క్యారెక్టర్కి ఈ అమ్మాయి సెట్ అవుతుంది అనిపించింది. సో అలాగే కొంచెం వర్క్షాప్ చేసాం, సెట్ అయిపోయింది. కానీ అంటే అసలు యాక్టింగ్ నేర్చుకోలేదంటున్నారు, ఫస్ట్ ఆడిషన్ అంటున్నారు. ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం ఈజీయా కష్టమా మీరు చెప్పండి? ఈజీయేనండి, చాలా ఈజీ. అంటే పెద్ద యాక్టర్లను అయితేనే కొంచెం ఎక్కడో. అవునవును, కరెక్ట్. ఈ ఓవరాల్ మూవీ షూట్ మొత్తంలో అంటే ఎక్కడో ఏవో అడ్డంకులు వచ్చి ఉంటాయి అండ్ చాలా కష్టపడిన సిచ్యువేషన్స్ ఏంటి మీరు? కష్టపడిన సిచ్యువేషన్స్ అంటే అంత కష్టపడింది ఏం లేదు, అందరూ హ్యాపీగా జరిగింది. మాకు అక్కడ ఊరు వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు, ఒక ఫ్యామిలీ లాగా. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా సరే ఏ ఇల్లైనా చేసుకోండి, మా ఇల్లు కావాలా తీసుకోండి, ఇది కావాలా తీసుకోండి, అసలు వెళ్తే మా సొంత ఇల్లులాగే ఉంటుంది అనమాట. ఆ లొకేషన్స్ కానివ్వండి, ఏదైనా మా ఇష్టం. ఎక్కడైతే మాకు దేవుడి దయ వల్ల ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ మీకు అంటే మీరు కూడా ఇట్లా ఊర్లలో షూటింగ్ అది చేస్తున్నప్పుడు ఏమన్నా డిఫరెంట్ కొత్త రకాల ఫుడ్ తినడం కానీ ఇలా చాలా ఎక్స్పీరియన్సెస్ మీకు ఏదైనా యూనిక్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. అంటే అది మొత్తం ప్యూర్ ఏమంటారు పల్లె టూర్ అది. అండ్ వాష్రూమ్స్ అది మనం ఇక్కడ ఉన్న కల్చర్కి అక్కడ వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళగానే వాష్రూమ్స్ అవి చూడగానే ఫస్ట్ భయపడ్డా. ఆఫ్టర్ దట్ అన్నీ కూడా ఇక్కడ మా ఇంట్లో ఉంటే ఎలా ఉంటానో నెక్స్ట్ డేనే నేను వస్తున్నా అని తెలియగానే అన్నీ సెటప్ చేశారు డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు. ఓకే, యా, స్టేయింగ్ గురించి నాకు ఏ ప్రాబ్లం లేకుండే. అండ్ ఫుడ్ మాత్రం అసలు ఎవరైతే వండారో ఆ ప్రొడక్షన్ ఎవ్రీడే నాకు చికెన్ పకోడా పంపించేవాళ్ళు. చాలా బాగుంటుంది వాళ్ళ ఫుడ్ మాత్రం. అండ్ మోర్ ఓవర్ మన పెద్ద ప్రొడక్షన్స్లో ఎలా ఫుడ్ ఉంటుందో ఆ మెయింటెనెన్స్ అయితే ఉంది. అండ్ ప్రొడక్షన్లో మాత్రం ఎక్కడ తగ్గలేదు. అండ్ మీరు మంచి ఫుడ్ ఇలా అనిపిస్తున్నారు. అంటే ఫుడ్ అన్నప్పుడు ఒక రకమైన ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఫేస్ లో, అందుకే యా తింటాను, ఎక్కువ తింటాను. వండుతారా?
లేదు లేదు, చికెన్ ఎక్కువ తింటాను. ఓకే, ఈవిడేంటి సిగ్గుపడుతున్నారు, ఏమైంది మీకు? అంటే వండుతారా అన్నప్పుడు ఒక గుర్తొచ్చింది. మీకు వచ్చా వంట? రాదు, అందుకే అవుతున్నా. ఎక్కడ నన్ను అడుగుతారా అని ముందే నవ్వుతున్నారా? తనకైతే వాళ్ళ మదర్ లంచ్ బ్రేక్లో అయితే ఆవిడే వచ్చి తినిపియాలి ఆవిడకి, లేకపోతే తినదు. మరి నేను స్కూల్ నుంచి వచ్చారా అని అడగడంలో తప్పలేదండి, మీరు అడిగిన క్వశ్చన్కి మీరు కూడా నవ్వారు అప్పుడు. ఓకే, సూపర్. అండ్ అయితే ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత మరి ఏమన్నా మంచి అప్రిషియేషన్ వచ్చిందా మీకు? చాలా. ఎవరు బాగా గుర్తుండిపోయే అప్రిషియేషన్ అంటే? అంటే రిలేటివ్స్ అందరూ కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఫస్ట్ మూవీ కదా అండ్ బాగా చేసావు అని చెప్పేసి. అలా మరి నెక్స్ట్ ఏమన్నా ఆఫర్స్ అవి వచ్చేసాయా? వచ్చాయి, చెప్పకూడదు ఇప్పుడు. అమ్మో, పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ లాగా చిన్నగా తయారైపోతున్నారు అయితే. ఓకే. అండ్ ఈ ఓవరాల్ షూట్ మొత్తంలో మీకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయా? కంప్లైంట్స్ ఏం లేవు, ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు, ఎవరు తిట్టలేదు, ఎవరు ఏమనలేదు మిమ్మల్ని? లేదు. బాగా ప్యాంపర్ చేశారా? ఉంటే ఉండొచ్చు నా మీద కంప్లైంట్. ఎందుకలా? పర్లేదు, మీరు చెప్పండి అయితే. తనకు ఉండొచ్చు నా మీద కంప్లైంట్స్. లైక్ లేదు అంటే నేను కొన్ని విషయాలలో చెప్పాను తనకి, మనం అలా ఉండాలి ఇలా ఉండాలి అని. కొన్నిసార్లు తీసుకున్నారు పాజిటివ్గా, కొన్నిసార్లు ఐ థింక్ తిను నన్ను మనసులో తిట్టుకుంటున్నారేమో అనే డౌట్ మీకు చాలా సార్లు అనిపించింది, నేనేమనుకోలేదు. ఓకే. అయితే హీరోయిన్స్ మధ్య మీరు బాగా నలిగిపోయి ఉంటారు ఇంతమంది, అంటే ఇద్దరు అమ్మాయిల్ని హ్యాండిల్ చేయడం కష్టం కదా, వీళ్ళిద్దరు ఎప్పుడన్నా కొట్టుకోవడం అలాంటివి ఏమన్నా? అలాంటి ఏం లేవు, కానీ అనిపిస్తుంటుంది నాకు. అంటే ఒక సీన్ ఉంది, యాక్చువల్లీ అప్పుడు దాకా తనతో రిలేషన్లో ఉంటాను అనమాట. తర్వాత తన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది, అక్కడ తాళి కట్టాలి. ఆ టైంలో అసిస్టెంట్ ఏంటి ఇద్దరే ఉన్నారు, యాక్చువల్లీ ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నారు. సో తనకు ఒకటి నాకు ఒకటి అనమాట ఫస్ట్. తర్వాత తిని జాయిన్ అయింది. సో తిని రాగానే ఈవిడికున్న అసిస్టెంట్లో ఆవిడకి షిఫ్ట్ చేశాను, ఇంకా ఛాన్స్ లేదు ఇంకా. సో ఎండలో ఉన్నాం, తనేమో కారులో కూర్చోవేసిలో అని చెప్పాను. ఇంకా వచ్చేసింది, కోపం వచ్చేసింది వీడికి. ఇంకా ఆ సీన్లో నిజంగా తాళి కట్టేటప్పుడు ఏడవాలి కదా, ఏడ్చేస్తుంది, నిజంగానే ఏడ్చేస్తుంది. లేదు, నేను సీరియస్గా ఉన్నప్పుడు మమ్మీ ఎందుకు తిట్టింది అప్పుడు. అంటే ఇప్పుడేమో కిలకిలా నవ్వుతున్నారు కానీ కోపం వచ్చింది. తర్వాత షూట్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చాలా చేసింది. తర్వాత అర్థమైంది, అంటే ఇది కాదు నేను చేయాల్సింది, సో షూట్కి వెళ్ళాలి చేయాలి అని తర్వాత అర్థమై, తర్వాత తనే రిలీజ్ అయ్యి అప్పుడు వచ్చింది మళ్ళీ. అంటే పాపం చిన్న పిల్ల కదా. ఓకే, నేను మిమ్మల్ని పొగిడానండి. అండ్ మీకు అంటే ఈ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? యా, సోల్ ఆఫ్ ది మూవీ అనేసి అన్నారు. అండ్ బాగా తీసుకెళ్లారు మూవీని. అంటే మూవీ ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అది. మీరు మీ వల్ల మూవీ బాగా రన్ అయింది, యాక్టింగ్ చాలా బాగుంది, ఒక ఎమోషన్ని క్యారీ చేశారు, అండ్ ఆ ఎమోషన్ చూసే వాళ్ళతో కూడా క్యారీ అయ్యేలా చేశారు అనేది చెప్పారు. అండ్ మీకు ఆయన ముందు స్టోరీ చెప్పుంటారు కదా, సో చెప్పిన తర్వాత ఓవరాల్ షూట్ అయిపోయిన తర్వాత మీరు చూసినప్పుడు అప్పుడు ఒక విజువలైజేషన్ వచ్చి ఉంటుంది ఫస్ట్ చెప్పినప్పుడు. సో షూట్ అయిపోయే టైంకి మీకు అంటే నేను చెప్పిన దానికి చాలా బెటర్గా వచ్చింది అనిపించిందా, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది అనిపించిందా, ఎలా అనిపించింది? యా, నాకు స్టోరీ చెప్పడం కూడా, నేను కలిసింది ఒకటేసారి తినని ఈ డైరెక్టర్ గారిని. సో కలిసిన ఫస్ట్ డేనే స్టోరీ వినేసాను. స్టోరీ వినగానే అంత కనెక్ట్ అయిపోయాను నేను. వెన్ ఎవర్ హీ నరేట్స్ ది స్టోరీ అలా కనెక్ట్ అయిపోయి ఇలా ఏడ్చేసాను ఎండ్కి వచ్చేసరికి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే కాల్ చేసి మనం రేపే వెళ్ళిపోతున్నాం లొకేషన్స్కి, షూట్స్కి. ఎవరైనా సరే స్టోరీ వినగానే ఒక 1 వీక్ 10 days టైం పడుతుంది కదా షూట్కి వెళ్ళడానికి. సార్ కాల్ చేసి వెంటనే రేపు వెళ్ళిపోతున్నాం మనము, ప్యాక్ చేసుకొని వచ్చేయండి అని అన్నారు. ఓకే ఫైన్, అసలు ఇది జరుగుతుందా షూట్ అనే డౌట్తో వెళ్ళాను నేను. వెళ్ళాక అక్కడ వర్క్ చూస్తేనేమో అంతా ఫాస్ట్గా జరిగిపోతుంది. అండ్ సీన్స్ ఏమో అసలు నేను రాగానే నాకు ఫ్రెష్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చేసే సీన్ ఇదండి మీ కాస్ట్యూమ్స్, ఇది తను మీకు చూసుకుంటారు అన్నీ చెప్పేశారు. తను మాయమైపోయారు 2 secondsలో. మళ్ళీ వెంటనే ఏమైంది ఇంకా రెడీ అవ్వలేదా అంటే అంత టైం టు టైం జరిగిపోయింది, ఎక్కడ కూడా ల్యాగ్ అనేది జరగలేదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి ఏదైతే నాకు చెప్పారో దానికంటే ఇంకొక 10 times బెటర్గా తీశారు. స్టోరీ ఏదైతే చెప్పారో అందులో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్ చెప్పింది అయితే అందులో ఉంది. మా యాక్టింగ్ వల్ల అండ్ మేము యూజ్ చేసుకున్న లొకేషన్స్ వల్ల ఇంకాస్త హైప్ ఉంది. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్కి మీరేం ప్రామిస్ చేస్తారు?
నేను థియేటర్స్కి వచ్చే ఆడియన్స్కి ఒకటైతే ప్రామిస్ చేస్తానండి, వాళ్ళు థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తే వాళ్ళు హ్యాపీగా, అంటే మనం ఏదైతే తప్పులు చేస్తామో లైఫ్లో అవి చేయకూడదంటే డిసైడ్ అవుతారు. సో అన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, ఆడియన్స్కి ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తారు. 100% నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీ మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మీరు మంచి మంచి మూవీస్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఈ మంత్ 25th థియేటర్స్లోకి వస్తుంది, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. అలాగే మాకు సపోర్ట్ చేసినందుకు V6కి మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ V6. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.